హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ వచ్చేసి 1 kg తీసుకున్నాను. 3-4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కూడా ఇలా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని కావాల్సిన మసాలాను ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలంటే కుక్కర్ అయినా బాండిల్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2-3 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ సన్నగా తరుక్కొని పక్కన పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్ 3-4 పచ్చికాయలు వేసుకున్నాను. ఆ తర్వాత వేగినాక 1 టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఎందుకంటే మటన్ కదా బాగుండాలి, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇక్కడ నేను టూ టమాటోలు తీసుకున్నాను. 2 టమాటాలు వేసుకున్నాక టమాటాలు మగ్గినాక మనం కడుగు పెట్టుకున్న మటన్ని దానిలో వేసేసుకొని మంచి 10 minutes కుక్ చేసుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సినంత కారం, ఇక్కడైతే నేను 3-4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఆ సాల్ట్ కారం కొంచెం మటన్కి పట్టేదాకా ఒక 10 minutes కుక్ చేసుకొని ఆ తర్వాత మీకు కావాల్సినంత వాటర్ వేసుకోండి. నేను ఇక్కడైతే 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు గ్రేవీని బట్టి వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా రెడీ చేసుకోండి. ఎంత బాగుంటుందో మటన్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న మటన్ ఇది మసాలాని దానిలో వేసేసుకున్నాను. ఇక్కడైతే నేను 3-4 విజిల్ ఇచ్చాను. మీరు కూడా 3-4 అని వేయచ్చు, తక్కువ అని ఇచ్చుకోవచ్చు. చూసినారా ఎంత బాగా ఉడికిపోయిందో. మంచి ఉడికిపోయినాయి ముక్కలు, ఆయిల్ అన్ని పైకి వచ్చేసింది. పైకి వచ్చేసిందంటే పర్ఫెక్ట్గా మటన్ కుక్ అయినట్టే. ఇలా చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. కొత్తిమీర వేసుకొని మటన్ చూసినారా ఎంత స్మెల్ అద్రిపోయింది, తినాలనిపిస్తుంది. అంత బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.